Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీనరాశి వారు ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని తెలియజేస్తున్నాను. రాహువు ఇక్కడే ఉండేటువంటి దానివల్లను అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావము ఉండేటువంటి దాని వల్లను మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రావాల్సినటువంటి ధనము యథావిధిగా రావటము కాకుండా కొంచెము తక్కువగా రావటము, బంధుమిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది సంతోషము కలిగించినప్పటికీ ఎవరైనా బంధువులు తెలిసిన వాళ్ళు పాత మిత్రులు వచ్చినప్పుడు ఆనందమే ఉంటుంది. కానీ ఆ ఆనందము వరకే. కొన్ని పనుల వలన అనూహ్యముగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరము రావటము, కొన్ని కార్యక్రమాలు అనూహ్యముగా చేయవలసి వచ్చిన దాని వలన డబ్బులు ఖర్చు కావటము, ప్రయాణాల వలన శారీరకమైనటువంటి శ్రమ వృధా ప్రయాస అనేటువంటివి కలగటము, మానసికమైనటువంటి క్లేశము, అనవసరముగా అయిన వాళ్లతో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగటము, మనము ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండినా ఎదటి వాళ్లకు ఏదో చిన్న ఇబ్బంది కలిగినటువంటి దాని వలన అయిన వాళ్ళు కొంచెము దూరము కావటము, అయ్యో ఈ సమయానికి లేరే అనేటువంటి భావన కూడా మనస్సులో వచ్చి కించిత్ బాధ అనేటువంటిది కలగటము, సమయానికి తినకుండా ఉండేటువంటి దాని వలన శరీరములో చిన్నపాటి నలత అనేటువంటిది ఏర్పడటము, ఇట్లాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని అనూహ్యమైనటువంటివి ఎవరో మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా కొత్త వాళ్ళు కానీ అనూహ్యముగా ఒక వ్యక్తి వలన కొంత మేలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మనకెవరో ఈ వ్యక్తి తెలియదు, కానీ ఎప్పుడు పరిచయం లేదు, ఎవరో చెప్తే విన్నారంట అనేటువంటి భావనతో వెతుక్కుంటూ వచ్చి ఏదో కొంచెము మేలు చేయటం అనేటువంటిది కూడా ఉంది. కనుక ఇది కూడా ఉంది కాబట్టి మానవ జీవితము ఎప్పుడూ కూడా చిన్నపాటి ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటిదే కాబట్టి ఎక్కడా కూడా ఎవరు ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఏమీ లేదు. మళ్ళీ రేపు ఉగాది పండుగ నుండి మంచి అద్భుతాలు సాధించగలుగుతారు మీరు. కనుక ఎక్కడా మనఃక్లేశం అనేటువంటిది ఎక్కడా పొందవద్దండి, ఇబ్బంది పడొద్దండి. సరే అంటాము చెబుతాము కానీ పడేవాళ్లకు తెలుస్తుంది కదా, పడకుండా ఎలా ఉంటాము అనుకోవచ్చునుగాక, తప్పులేదు. కానీ తప్పనిసరి అయినప్పుడు ఎవరేమీ చేయలేము కదా, కొంచెము దైవానికి వదిలిపెట్టడము మంచిది అనుకునేటువంటిది మనస్సు నిబ్బరము చేసుకొని ఉంటే ఇప్పుడు నిలదొక్కున్నారు అంటే తర్వాత అంతా కూడా మీకు మేలు జరిగేటువంటి విధానమే ఉంది కాబట్టి అందువలన చెప్పడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావము కాబట్టి శనివారము నవగ్రహాలకు తిరగటం అనేటువంటిది ఒకటి. కొన్ని ఉపశమనము మీకు ఉండేటువంటి ఇది ఉపశమనము జరగాలి అని గనక మీరు అనుకున్నప్పుడు శివారాధన చెయ్యండి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి, మేలు జరుగుతుంది. విద్యార్థులు చాలా శ్రమపడి చదవాలి, ఎక్కడా ఏముందిలే అనుకునేటువంటి ఇది వద్దు, చాలా శ్రద్ధగా చదవండి, మేలు జరుగుతుంది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. చిన్నపాటి ఇబ్బందులు కలిగినా అవి ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేటువంటివి కాబట్టి జరుగుతాయి. వివాహాది కార్యక్రమాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చెయ్యండి,
తప్పకుండా కొంత సఫలీకృతులు అవుతారు, మేలు జరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి. ఇప్పటికిప్పుడే వస్తాయనడానికి లేదు, కానీ తర్వాత రావటానికి దోహదపడుతుంది గాక, మేలు జరుగుతుంది. దూర ప్రయాణాలు గనక ఉంటే వాయిదా వేసుకోండి, మేలు జరుగుతుంది. ఇబ్బందులు పడకండి ఎప్పుడు కూడా. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువుల వలననే మీకు ఆ రాజకీయంలో పైకెక్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. చాలా అనుకూలముగా ఉన్నప్పటికీ ఈ రాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది కాబట్టి దైవారాధన చాలా అవసరము అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి. ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సింహరాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము 2 రెట్లు 3 రెట్లుగా ఉంటుంది గాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది, మీకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా సమాజంలో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ. మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది. మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక. శుభకార్యాలలో పాల్గొంటారు. మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట కలిగేటువంటి ఇది ఉన్నది. కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక. ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది. ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక. అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇళ్ళు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక. దీర్ఘకాలికముగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక. ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను. మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుందిగాక. మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది. తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా చదివితే మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక. కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాంలే అని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. సింహరాశి వాళ్ళు
పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి, మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి, తప్పకుండా మీకు విజయము లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.